గగించడానికి ఎలక్ట్రిక్ ఇండియా భారతదేశం విద్యుత్ చిహ్నం. నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయానికి గురించి చాలా సాధారణంగా మాట్లాడుకుందాం. మన భారతదేశానికి విదేశాల నుంచి చాలా వస్తువులు వస్తున్నాయి. వాటి కోసం మన డబ్బు కూడా విదేశాలకు వెళ్తోంది. అందులో ముఖ్యమైనవి పెట్రోల్, డీజిల్ మరియు ముడి చమురు. అయితే దీన్ని ఎలా తగ్గించవచ్చు? నా ఆలోచన ఏమిటంటే, మన దేశంలో నడుస్తున్న వాహనాలను క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చవచ్చు. కారు, బైక్, ఆటో, బస్సు అన్ని వాహనాలను ఒకే రోజులో మార్చాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెంగా మార్చవచ్చు. మొదట ప్రభుత్వ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చవచ్చు. ఆ తర్వాత ఆటోలు, బైకులు, కార్లను కూడా క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చవచ్చు. ఇలా చేస్తే పెట్రోల్, డీజిల్ అవసరం తగ్గుతుంది. అప్పుడు విదేశాల నుంచి చమురు కొనడానికి ఖర్చు చేసే డబ్బు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కూడా మన దగ్గర మంచి మార్గం ఉంది. సోలార్ విద్యుత్, విండ్ విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ వీటిని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయవచ్చు. సాధ్యమైన ప్రతి ఇంటిలో సోలార్ ఏర్పాటు చేయవచ్చు. పగటిపూట సోలార్ ద్వారా విద్యుత్ తయారు చేయవచ్చు. అవసరానికి మించి తయారైన విద్యుత్ను బాత్తేర్లో నిల్వ చేసుకోవచ్చు. అదే విద్యుత్ను మన ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అంటే, ఇంట్లో సోలార్ కుడివైపు చూపుతున్న బాణం బ్యాటరీ, కుడివైపు చూపుతున్న బాణం ఎలక్ట్రిక్ వెహికల్. ఇలా ఒక పూర్తి ఎనర్జీ సిస్టమ్ తయారు చేయవచ్చు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంక్లను భవిష్యత్తులో ఎనర్జీ స్టేషన్లుగా మార్చవచ్చు. అక్కడ పెట్రోల్, డీజిల్తో పాటు సోలార్, బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలు కూడా ఉండవచ్చు. కారు వస్తే ఛార్జ్ చేసుకోవచ్చు. బస్సు వస్తే ఛార్జ్ చేసుకోవచ్చు. బైక్, ఆటో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో ఒక కొత్త పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. మరో ముఖ్యమైన విషయానికి, సోలార్ ప్యానెల్లను భారతదేశంలోనే ఎక్కువగా తయారు చేయాలి. బ్యాటరీలను కూడా భారతదేశంలోనే తయారు చేయాలి. ఎలక్ట్రిక్ మోటార్, ఛార్జర్, ఇన్వర్టర్, కంట్రోలర్ వంటి పరికరాలను కూడా మన దేశంలోనే తయారు చేయాలి. అప్పుడు మనం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే దేశంగా మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు వాటికి అవసరమైన పరికరాలను తయారు చేసే దేశంగా మారవచ్చు. దీంతో ఫ్యాక్టరీలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, కొత్త పరిశ్రమలు ఏర్పడతాయి. పెట్రోల్ పంప్లో పనిచేసే వారికి కూడా భవిష్యత్తులో ఛార్జింగ్ స్టేషన్లో పనిచేయడానికి శిక్షణ ఇవ్వవచ్చు. ఆటో మెకానిక్లు ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్లుగా మారవచ్చు. అంటే పాత ఉద్యోగాలను ఒక్కసారిగా తొలగించకుండా, ప్రజలను కొత్త ఉద్యోగాలకు సిద్ధం చేయవచ్చు. మరో పెద్ద ఆలోచన కూడా ఉంది. మన భారతీయ కంపెనీలు భారతదేశంలో మాత్రమే సోలార్, విండ్ ప్రాజెక్ట్స్ చేయకుండా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ మరియు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ సోలార్ మరియు విండ్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయవచ్చు. అక్కడ విద్యుత్ తయారు చేసి అదే దేశంలో అమ్మవచ్చు. దీంతో భారతీయ కంపెనీలకు విదేశీ కరెన్సీలో ఆదాయం కూడా రావచ్చు. అంటే మనం విదేశాల నుంచి చమురు కొనడానికి ఖర్చు చేసే డబ్బును తగ్గించాలి. అదే సమయంలో మన కంపెనీలు విదేశాల్లో ఎనర్జీ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలి. ఇదే నేను ఆలోచిస్తున్న ఒక పెద్ద మార్పు. అయితే పెట్రోలియం పూర్తిగా అవసరం లేకుండా పోతుందని చెప్పలేం. విమానాలు, కెమికల్ ఇండస్ట్రీ మరియు కొన్ని ఇతర పరిశ్రమలకు భవిష్యత్తులో కూడా పెట్రోలియం అవసరం ఉండవచ్చు. అందుకే పెట్రోలియంను ఒక్కరోజులో పూర్తిగా ఆపడం మన లక్ష్యం కాదు. అవసరం లేని చోట పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీని పెంచాలి. మన ఇంట్లో సోలార్, మన వాహనంలో ఎలక్ట్రిక్, మన దేశంలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, మన దేశంలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, మన దేశంలో ఛార్జింగ్ నెట్వర్క్, ఇవన్నీ కలిసి అభివృద్ధి చేస్తే, భారతదేశం యొక్క విదేశీ మారకద్రవ్య ఖర్చును తగ్గించడానికి, ఉద్యోగాలను పెంచడానికి, కొత్త పరిశ్రమలను సృష్టించడానికి ఒక పెద్ద అవకాశం ఏర్పడుతుంది. ఈ మార్పు ఒక్కరోజులో జరగదు. కానీ సరైన ప్రణాళికతో క్రమంగా చేస్తే చాలా పెద్ద మార్పును తీసుకురావచ్చు. పెట్రోల్, డీజిల్ పై ఆధారపడే భారతదేశం నుంచి ఎలక్ట్రిక్ మరియు సోలార్ ఆధారంగా ముందుకు వెళ్లే భారతదేశంగా మారుదాం. మన దేశంలోనే తయారు చేద్దాం. మన దేశంలోనే ఉద్యోగాలు సృష్టిద్దాం. మన దేశ డబ్బు మన దేశంలోనే ఎక్కువగా తిరిగేలా చేద్దాం.
భారతదేశాన్ని ఎనర్జీ రంగంలో బలమైన దేశంగా తయారు చేద్దాం. భారతదేశం విద్యుత్ చిహ్నం సూర్యుడు. ఈ ఆలోచన మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. తయారు చేసి అందిస్తున్నవారు అనంతరాజ్ సెల్వం.